సో ఫ్రెండ్స్, ఇంతకు మనం చూసింది ప్లానింగ్, స్టాఫింగ్ అండ్ ఆర్గనైజింగ్. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్టింగ్ చూద్దాం. ఎలాగైతే నేను బాహుబలి మూవీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. బాహుబలి మూవీలో ఏమవుతుంది, వీళ్ళు వార్ మధ్యలో ఉంటారు. పార్ట్ 1 కాలకేయ అటాక్ చేస్తాడు, కానీ సడన్గా ఏమవుతుంది, అందరూ చచ్చిపోతూ ఉంటారు. కాలకేయ వాళ్ళు బాగా స్ట్రాంగ్ అయిపోతారు వీళ్ళ మీద. బట్ సడన్గా బాహుబలి ఏం చేస్తాడు, బాహుబలి నాతో ఎవరు వస్తారు, ఎవరు నాతో బాగా ఫైట్ చేస్తారు అని వాడు మంచి స్పీచ్ ఇస్తాడు. దానివల్ల మళ్ళీ అందరూ మోటివేట్ అయిపోయి ఫుల్గా ఫైట్ చేసి మళ్ళీ గెలిచేస్తారు. సో అలాగా ప్రతి కంపెనీలో కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మనుషులు ఎంత మోటివేటెడ్గా ఉంటే అంత బాగా పనిచేస్తారు. లేదు అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎవరి బాధలు కష్టాలు అందరికీ ఉండేవే. సో అందరూ ఫోకస్డ్గా కంపెనీ ఎయిమ్ కోసం పనిచేయాలంటే అందరూ ఇన్స్పైర్డ్గా ఉండాలంటే ఒక మంచి లీడర్ ఉండాలి. ఆ లీడర్ ఏం చేయాలి, వాళ్ళందరూ ఫోకస్ మళ్ళీ ఓకే మనకిది గోల్ అని పెడతా ఉండాలి. సో ఆ పర్టికులర్ యాక్టివిటీనే డైరెక్టింగ్ అంటారు అనమాట. ఆ పర్టికులర్ ఫంక్షన్లో డైరెక్టింగ్ అంటే ఏంటి, లీడర్ ఉండాలి. దే షుడ్ లీడ్ ద కంపెనీ. దే షుడ్ బి అ లీడర్ హూ ఇస్ లీడింగ్ ద కంపెనీ టువర్డ్స్ ద గోల్ అనమాట. కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీస్కి. ఓకే మీరు ఈ పని బాగా చేస్తారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని మోటివేట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే బాహుబలి ఎగ్జాంపుల్ అంటేనే ఇన్ఫ్లుయెన్సింగ్. అందరూ ఆల్రెడీ డల్ అయిపోయారు, ఓడిపోతాము చచ్చిపోతాము అన్న ఫీలింగ్లో ఉన్నా కూడా తను మోటివేట్ చేసేటప్పటికి ఇంకా అందరూ ఫుల్గా ఫైరప్ అయిపోయి రన్ చేస్తారు. ఎప్పుడైనా లైవ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తున్నాను. ఏ కంపెనీ అయినా మీకు తెలిసిన ఏ పెద్ద కంపెనీ అయినా కూడా, హిట్ కంపెనీ అయినా కూడా ఒక స్ట్రాంగ్ హీరో ఫేస్ ఉంటుంది ప్రతి కంపెనీకి. టాటాలో రతన్ టాటా, ఓకే. అంబానీ గ్రూప్ చూసుకుంటే మనం ముఖేష్ అంబానీ, రైట్. అదానీ గ్రూప్ అని ఒకటి ఉంది, అది కూడా ఇండియాలో ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అవుతుంది. దానికి గౌతమ్ అదానీ. సో ఏంటంటే ప్రతి పెద్ద కంపెనీకి ఒక పెద్ద లీడర్ ఉంటాడు, రైట్. ఇంకొకటి ఏంటంటే విప్రోకి అజీం ప్రేమ్జీ. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్ అనమాట. సో దే ఆర్ ఏబుల్ టు డూ దిస్ యాక్టివిటీ ప్రాపర్లీ. డైరెక్టింగ్ అనే యాక్టివిటీని వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి ఇవాళ అంత పెద్ద కంపెనీస్ సెటప్ చేయగలిగారు, ఓకే. సో ఇది ఫంక్షన్ నెంబర్ 4 డైరెక్టింగ్. లాస్ట్ది వచ్చేసి కంట్రోలింగ్ అనమాట. మనము ప్లానింగ్ బాగా చేయొచ్చు, ఓకే. ఇది చేయాలి అని ప్లాన్ చేసేసారు, బిజినెస్లో కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు, ఆర్గనైజ్ చేసేసారు, ఇవన్నిటినీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి, ఎలా చేస్తారు. డైరెక్టింగ్ కూడా ఉంది, లీడింగ్ కూడా ఉంది, కానీ ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు అనేది మనం క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా ఏమవుతుందంటే స్టార్టింగ్లో అందరికీ ఫుల్ జోష్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, 30 days గ్యాప్ ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ డే అందరూ మోటివేటెడ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా మనం చూసొచ్చామనుకోండి, ఇన్స్పిరేషనల్ సినిమా బాహుబలి చూసిన తర్వాత మనం ఎంత ఆ జోష్ ఉంటుంది, కానీ అది స్లోగా సెకండ్ డే థర్డ్ డే స్లో అయిపోతుంది. ఏదైనా మనం మంచి అథ్లెటిక్ మూవీ చూస్తాము, నెక్స్ట్ డే మనం కూడా ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, లేకపోతే రోజు జాగింగ్ చేయాలని ఫుల్ ఎనర్జీతో ఉంటాం. కానీ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే దాని తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. సో అలాగే కంపెనీలో కూడా ఇవన్నీ బాగున్నా కూడా దేర్ షుడ్ బి ప్రాపర్ చెక్. దాన్నే కంట్రోలింగ్ అంటారు. కంట్రోలింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ జనాలు అంతా సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని చూడడానికి పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి కంపెనీలో కంట్రోలింగ్ అనే యాక్టివిటీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఎలా చేయాలి అనేది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది. ఏ పైనైనా కూడా ఒక స్టాండర్డ్, ఏ పైనైనా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలాగే చేయాలి అని ఒక ప్రాసెస్ సెట్ చేస్తారు. దాని తర్వాత ఆ ప్రాసెస్ని యాక్చువల్తో కంపేర్ చేస్తారు, యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది. దాని తర్వాత యాక్చువల్కి స్టాండర్డ్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది కరెక్టివ్ యాక్షన్ అంటారు. సో దీంట్లో ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాకెట్ మనీ ఇస్తుంది, మీ పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, రైట్. మీరేమనుకున్నారు, నేను ఒక 500 నా కోసం స్పెండ్ చేసుకుంటా, ఇంటర్నెట్, మొబైల్, ఓకే, అవన్నిటికీ 500 వాడుకుంటాను, ఒక 500 నేను సేవ్ చేసుకుంటా. బట్ ఇది మీరు పెట్టుకున్న స్టాండర్డ్, మీకోసం నేను చేయాల్సింది ఇది అని. కానీ మంత్ ఎండ్ తర్వాత ఏమైంది, మీరు 1000లో 900 స్పెండ్ చేసేసారు, 100 మాత్రమే సేవ్ చేశారు. సో ఇది డిఫరెన్స్ అనమాట, స్టాండర్డ్ వర్సెస్ యాక్చువల్.
సో కరెక్టివ్ యాక్షన్ ఏముంటుంది, నెక్స్ట్ మంత్ మీరు ఎన్ష్యూర్ చేయాలి మీరు అనుకున్నది సేవ్ చేయాలి అని. దాన్ని యాక్చువల్ వర్సెస్ స్టాండర్డ్ కంపారిజన్ అంటారు. సో కంట్రోలింగ్ అనే యాక్టివిటీ ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. లేదు అవ్వట్లేదు అంటే దాన్ని కరెక్ట్ చేయాలి, రైట్? దాన్ని కంట్రోలింగ్ అంటారు. సో ఓవరాల్గా ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి ప్లానింగ్, స్టాఫింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. సో మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మీకు వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అనే క్వశ్చన్ వస్తే మీరు ఎగ్జామ్లో మనం అనుకున్న డెఫినేషన్ కాకుండా మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ ప్లానింగ్, స్టాఫింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ అని కూడా రాయొచ్చు. మీకు అడిషనల్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీంతో మనకి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే టాపిక్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. లెవెల్స్ అంటే ఏంటి? మనం లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఏం అర్థం చేసుకోబోతున్నాం? టాప్ లెవెల్, మీడియం లెవెల్, లోవర్ లెవెల్ ఇవే ఉంటాయి. ఓవరాల్గా మీకు ఉండేవి ఈ 3 ఉంటాయి. సో టాప్ లెవెల్, మీడియం లెవెల్, లోవర్ లెవెల్ అన్నమాట. 3 లెవెల్స్. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడికి వచ్చేసి ఓనర్స్, CEO, ఓకే, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళందరూ వచ్చేసి టాప్, ఇంకా కంపెనీ హెడ్స్ అనమాట, ఓనర్స్. ఓకే, అందరికంటే క్లాసిఫైడ్, అందరికంటే క్వాలిఫైడ్ వాళ్ళందరూ అనమాట. దాని తర్వాత వచ్చేసి మీడియం మేనేజర్స్, ఆపరేషనల్ మేనేజర్, HR head, finance head, ఫైనాన్స్ అయింది, HR అయింది, ప్రొడక్షన్ హెడ్, వర్కర్స్, ఫ్యాక్టరీ, వర్కర్స్, ఎక్సెట్రా. సో మీకు ఓవరాల్గా పేరుతో అర్థమై ఉంటుంది, రాసిన దాంతో కూడా మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెవెల్ అనమాట. లెవెల్ అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ మనం టాప్ టు బాటమ్ రాయిస్తే, అంటే వాళ్ళకున్న పవర్స్ బట్టి, వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళకున్న సీనియారిటీ బట్టి దాన్ని మనం త్రీ లేయర్స్లో డివైడ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి టాప్ మేనేజ్మెంట్, ఇది మిడిల్ మేనేజర్ అనమాట. మిడిల్ మేనేజ్మెంట్, లో లెవెల్ మేనేజ్మెంట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైనా వీళ్ళు వచ్చేసి ఓనర్, వీళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు, రైట్? వీళ్ళు CEOలు, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఏంటంటే బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు క్లియర్గా చెప్తారు కంపెనీ గోల్ ఏంటి, కంపెనీ ఏం చేయాలి, వాట్ టు అచీవ్. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ 2023లో మనం సేల్స్ 500 crore చేయాలి, రైట్? ఇది ఒక గోల్. అంటే వీళ్ళు గోల్ సెట్ చేస్తారు కంపెనీకి ఏం చేయాలి, వచ్చే నెక్స్ట్ 3 monthsలో ఏం చేయాలి, నెక్స్ట్ 6 monthsలో ఏం చేయాలి, నెక్స్ట్ 1 yearలో ఏం చేయాలి. సో దే ఆర్ లైక్ టాప్ అనమాట. ఇంకా వాళ్ళ కంపెనీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీరు కాలేజ్ తీసుకుంటే మీ ప్రిన్సిపల్స్, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎలాగ ఉంటారో వాళ్ళు ఓనర్స్ అనమాట.
సో దీస్ ఆర్ ది ఓనర్స్. సో వీళ్ళు ఏం చేయాలి, కంపెనీ నెక్స్ట్ 6 monthsలో 1 yearలో ఏం చేయాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓవరాల్ గ్రోత్ మనం ఏం చేయాలి, ఓవరాల్ గోల్స్, సెట్టింగ్ ద గోల్స్ అనమాట వీళ్ళ యాక్టివిటీస్ వచ్చేసి. ఇప్పుడు వీళ్ళు ఏంటి గోల్ సెట్ చేసేసారు, కానీ పని చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళు రోజు వచ్చి ఆఫీస్లో పని చేయరు. వాళ్ళు చాలామందిని హైర్ చేస్తారు, మేనేజర్స్ని, ఎక్స్పర్ట్స్ని. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు, వాళ్ళకి హెచ్ఆర్ యాక్టివిటీస్ అన్నీ బాగా తెలుసు. ఫైనాన్స్ హెడ్ ఉంటాడు, చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు, అంటే వాళ్ళు మొత్తం ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటే, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీ అంతటిని వాళ్ళు చూస్తారు. సో వాళ్ళకి చెప్తారు, ఓకే మీరు 500 crore గోల్ చేయాలంటే వీడు క్లియర్గా ఇంకా నెక్స్ట్ స్ట్రాటజీ సెట్ చేస్తాడు, ఏం చేయాలి, నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఫైనాన్స్ వాడు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, హెచ్ఆర్ వాళ్ళు మనకి ఏమైనా కొత్త మనుషులు కావాలా, ఉన్న వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ చేయాలా. సో వీళ్ళేంటంటే వీళ్ళకి పైనుంచి వచ్చిన ఈ గోల్ని వీళ్ళేంటంటే ప్రాపర్ ప్లానింగ్ చేస్తారు, ఇంకా ఎలా చేయాలి, ఏం యాక్టివిటీస్ చేస్తే అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. సో సెకండ్ ఏంటంటే వీళ్ళు ఏం చేయాలో అనేది ఆలోచించిన తర్వాత అది వాళ్ళ లోవర్ టీమ్కి చెప్తారు. లోవర్ ఎవరు, వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, రైట్. హెచ్ఆర్ హెడ్కి ఏముంటారు, వాళ్ళ కింద కొంతమంది పనిచేస్తారు. సో హెచ్ఆర్ హెడ్కి ఏంటి, ఒక 100 మందిని హైర్ చేయాలంటే వాడు ఒక 20 చేసేసి వాడుకున్న 5 జూనియర్స్కి ఆ పని ఇస్తాడు. సో వీళ్ళు ఏంటంటే చేయాల్సిన పనిని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ జూనియర్స్కి ఇస్తారు. అదే లో లెవెల్ మేనేజ్మెంట్ అనమాట. వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, రైట్. సో ఒక ప్లాంట్ ఉందనుకుంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటే దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళందరూ మేనేజర్స్ ఇక్కడికి వస్తారు. మొత్తం కంపెనీకి హెడ్స్ అందరూ టాప్ మేనేజ్మెంట్లోకి వస్తారు. సో టాప్ మేనేజ్మెంట్ పని ఏంటి, సెట్ ద గోల్స్ ఫర్ ద కంపెనీ. ఏం చేయాలి, ఏం సాధించాలి, ఎంత మనం పెరగాలి, ఎంత పెద్ద కంపెనీ అవ్వాలి. సో వీళ్ళు ఎలాంటి గోల్స్ సెట్ చేయొచ్చు, హై రెవెన్యూ, హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్సెట్రా అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్ గోల్ సెటప్ చేస్తారు. టు అచీవ్ ది టాప్ గోల్, సెటప్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ గోల్స్ టు అచీవ్ టాప్ మేనేజ్మెంట్ గోల్స్, రైట్. వీలైతే చెప్పేసి వెళ్ళిపోయారు, మాకు 500 crores సేల్ కావాలి అని. కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతారనమాట, ఏమేమి చేయాలి, ఏం చేస్తే అవుతుంది అని. సెకండ్, కమ్యూనికేట్ టు లోవర్ లెవెల్. ఇప్పుడు వీళ్ళు మనసులో ఒకటి ప్రాసెస్ అనుకుంటే అయిపోదు కదా, అది వాళ్ళ జూనియర్స్కి చెప్పాలి. ఆ జూనియర్స్ చెప్పేదే కమ్యూనికేషన్ అనమాట. 3, యాక్ట్ యాజ్ లింక్. సో ఏంటి, ఇప్పుడు నార్మల్గా మీరే ఊహించండి, రిలయన్స్కి ముఖేష్ అంబానీ ఓనర్. ముఖేష్ అంబానీ అనుకుంటాడు నాకు ఇంత గోల్, ఇంత సేల్ రావాలి అనేది. వాడు వచ్చి వర్కర్కి వెళ్ళి చెప్పాడు కదా, ఎవడైతే ఫ్యాక్టరీలో లేబర్ ఉన్నాడో వాడికి వచ్చి చెప్పాడు కదా, ఒరే నాకు ఇన్ని 500 కోట్లు నాకు గోల్ కావాలి అని. వాడు ఓన్లీ వాడి కిందన పనిచేసిన టాప్ మేనేజర్స్కి చెప్తారు, బాస్ ఈ సంవత్సరం నాకు 500 crores కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీకు ఏమైనా స్పెసిఫిక్గా కావాలంటే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేసి పెడతాను, బట్ అదర్వైజ్ మీరు చూసుకోండి, మీరు ఫ్యాక్టరీ వాళ్ళని మీరు హ్యాండిల్ చేయాలి అని. సో వాళ్ళు అప్పుడు వచ్చేసి ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తారు, మనకి ఇయర్ ఎంత టార్గెట్ ఉంది, మనం ఈ పనులు చేద్దాము, ఇలా చేద్దాము, మనం అనుకున్న టార్గెట్ అచీవ్ అవుతుంది అని. సో ఇది అనమాట. సో దే యాక్ట్ యాజ్ అ లింక్. ఈ మధ్యలో ఉన్నవారు మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు టాప్ మేనేజ్మెంట్కి లోవర్ మేనేజ్మెంట్కి మధ్యలో లింక్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు లేరనుకో, టాప్ మేనేజ్మెంట్ వాడు ఎప్పుడూ వచ్చి వర్కర్తో మాట్లాడాడు, వర్కౌట్ కూడా వెళ్ళి టాప్ మేనేజ్మెంట్తో ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడలేదు, రైట్. మీరు ఎప్పుడైనా పరిగెట్టుకుని వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా, చేయలేరు. మీరు ముందు మీ దగ్గర ఉన్న హెడ్ మాస్టర్స్తో కానీ మీ డిపార్ట్మెంట్ హెడ్స్తో వెళ్ళి మీరు ముందు మాట్లాడుకుంటారు, రైట్. అలాగనమాట. సో లాస్ట్కి వచ్చేసి వీళ్ళు యాక్చువల్ వర్క్
డూవర్, డూ వాట్ ఈస్ టోల్డ్ బై మిడిల్ మేనేజర్స్ అనమాట. రైట్, అర్థమైందా? ఇప్పుడు నేను మీకు ఒక నాన్ బిజినెస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు బాహుబలి మూవీ, అగైన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాహుబలి మూవీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు బాహుబలిలో ఫస్ట్ పార్ట్ వార్ సీనే మళ్ళీ తీసుకుందాం. అక్కడ ఏమైంది, బాహుబలి అండర్లో ఎవరెవరు ఉన్నారు? బాహుబలి ఉన్నాడు, కట్టప్ప ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఆ వి టైప్ ఫార్మేషన్ ఒకటి ఉంటుంది. రైట్, ఆ వి టైప్ ఫార్మేషన్లో ఇక్కడ మొత్తం సైనికులు ఉంటారు. సో నార్మల్గా ఏంటి, మనం బాహుబలి, కట్టప్ప ఇంకా వర్కర్స్ని ఈ పర్టికులర్ దాంట్లో వేయాలనుకుంటే టాప్ మేనేజ్మెంట్ వచ్చేసి బాహుబలి. సో వాడి గోల్ ఏంటి, మనం ఈ వార్ గెలవాలి. రైట్, మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి రిసోర్సెస్ని వాళ్ళు వి షేప్ ఒకటి, మళ్ళీ ఆ పెద్ద రాళ్ళతో తాడులు కట్టేసి టెంటులు లాంటివి విసురుతారు కదా. సో వాడంతా మన దగ్గర ఈ రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఇలా గెలవాలి అనేది ప్లాన్ చేసేసాడు. రైట్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి గోల్ ఏంటి, వాడు గెలవాలి. బాహుబలి వాడు సింగిల్గా గెలవలేడు కదా. సో వాడేం చెప్తాడు, వాడు మన టార్గెట్ ఇది అని బాహుబలి కట్టప్పకి చెప్తాడు. కట్టప్ప ఎవరు? కట్టప్ప వాడికి ఆర్మీ హెడ్. రైట్, ఆర్మీ హెడ్. సో వీడేం చేస్తాడు, ఎప్పుడైతే వాడికి గోల్ తెలిసిందో మనకి వార్ గెలవాలి అనేది, వాడు అప్పుడు స్ట్రాటజీ చేస్తాడు. వాడు ఈ వి స్ట్రాటజీ వాడే చేస్తాడు. మనం వి ఫార్మేషన్ పెడదాము, ఎవరు వచ్చినా కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరు అని. సో వాడికి గోల్ తెలిసిన తర్వాత వాడి వి ఫార్మేషన్లోకి వెళ్ళాడు. రైట్, వీడు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేశాడు ఎలాగా మనం వార్ గెలవచ్చు అని. దాని తర్వాత లాస్ట్కి ఏమైంది, ఈ వార్ స్ట్రాటజీ అంతా సెటప్ చేసిన తర్వాత వాళ్ళు వర్కర్స్కి చెప్తారు. వర్కర్స్ అంటే ఎవరు ఇక్కడ? సోల్జర్స్ అనమాట. సో సోల్జర్స్ ఏంటంటే ఫైనల్గా ఓనర్ తర్వాత లీడర్ చెప్పింది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓనర్ ఇంకా వాళ్ళ హెడ్ చెప్పింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో టాప్ మేనేజ్మెంట్ వచ్చేసి బాహుబలి, మిడిల్ మేనేజ్మెంట్ కట్టప్ప, లోవర్ మేనేజ్మెంట్ వచ్చేసి సోల్జర్స్. అదే కంపెనీలో మనం చూస్తే ఓనర్స్, సిఈఓలు, వీపీలు, ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ హెడ్స్, హెచ్ఆర్ హెడ్, ఫైనాన్స్ హెడ్, ఆపరేషన్ హెడ్స్ వచ్చేసి ఫైనల్ ఏంటంటే వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్ ఎక్సెట్రా, వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది. సో ఓవరాల్గా మీకు వస్తే మీరు ఇలా చూపించవచ్చు. దీన్ని డయాగ్రామ్లో కూడా చాలామంది చూపిస్తారు ఇలాగనమాట. ఒక ట్రయాంగిల్, ఇది టాప్, ఇది మిడిల్, ఇది లోవర్. దీన్ని మీరు చూస్తే, ఎందుకంటే ఓనర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, 10 to 12 మెంబర్స్ ఉండొచ్చు. రైట్, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. మిడిల్ చాలామంది ఉంటారు, మేనేజర్స్ చాలామంది ఉంటారు, మేబీ 100, 500 పెద్ద కంపెనీ అయితే. అదే లోవర్లోకి వెళ్తే లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో లక్షల్లో ఉండొచ్చు ఎంప్లాయీస్. అలాగా సైజ్ కూడా పెరుగుతుంది. రైట్, సో థౌజండ్స్ ఆర్ ల్యాక్స్. ఎగ్జామ్లోకి వెళ్ళి బాహుబలి ఎగ్జాంపుల్ రాయొద్దా, మీకు మార్క్స్ రావు. ఎందుకంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలి, ఇంట్రెస్టింగ్గా అని చెప్పాను. బట్ అదర్వైజ్ ప్లీజ్ బాహుబలి ఎగ్జాంపుల్ రాయొద్దు. మీరు సిఇఓ ఎగ్జాంపుల్ రాయొచ్చు. రిలయన్స్ అంబానీ గ్రూప్ ఏదైతే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పానో అది మీరు రాయండి. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఎలా రాయాలి సార్, వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వస్తే ఈ డయాగ్రామ్ వేయండి. ఇట్ హెల్ప్స్, మీకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని చెక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత టాప్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు ఉంటారు అని రాయండి. అంటే టాప్ మేనేజ్మెంట్ వాట్ దే డూ, దే సెటప్ ది గోల్స్. హూ ఆర్ ద టాప్ మేనేజ్మెంట్, వీళ్ళ పేర్లు రాయండి. సో ఫస్ట్ టాప్ మేనేజ్మెంట్ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్, ఓనర్, సిఇఓ, వీపీ అలాగా. సిమిలర్లీ మిడిల్ మేనేజ్మెంట్ టక్ వాట్ ఈస్ ద డెఫినేషన్, దెన్ వాట్ ఈస్ ద మేనేజర్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ లోవర్ వచ్చేసి వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్. అండ్ ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే మీరు ఇవే రాయొచ్చు, మీకు సరిపోతుంది ఇది. బట్ డయాగ్రామ్ వేస్తే, డయాగ్రామ్ ఈజీ కాబట్టి మీకు ఏం ఎక్స్ట్రాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా గుర్తు కూడా ఉంటుంది, మీకు మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం లాస్ట్ మేనేజ్మెంట్ బేసిక్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఉన్నాయి, అదొక్కటి కంప్లీట్ చేద్దాం.
రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్తో చెప్తాను, మీరు డెఫినేషన్ చూసుకోండి వెళ్ళి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఎలాగుంటుంది అని ఎవరైనా అడిగితే, చెట్టుకి ఆకులు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. సో చెట్టుకు మనం ఎలా డిఫైన్, మనిషి ఎలాగుంటాడు అంటే 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు. సో మనం ఎలాగైతే చూపించి చెప్తున్నామో దాన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటున్నారు. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూద్దాం. ఇంతవరకు మనం చూసిన దాంట్లో డెఫినేషన్లో, ఇంపార్టెన్స్లో, ఫంక్షన్స్లో, లెవెల్స్లో మీకు ఇది అర్థమై ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది ఓన్లీ బిజినెస్లోనే లేదు, మేనేజ్మెంట్ ప్రతి చోట ఉంటుంది. మీరు ఆఫీస్కి అంటే మీరు కాలేజ్కి వెళ్ళాలి అన్నా కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రెడీ అయ్యి కాలేజ్కి కావాల్సిన డ్రెస్సు, స్కూలు పాస్, లేకపోతే కాలేజ్కి కావాల్సిన అన్నీ మీరు రెడీ చేసుకొని వెళ్తారు, అదొక మేనేజ్మెంట్, రైట్? మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే మీరు మేనేజ్ చేసుకోవాలి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఏమేమి రిసోర్సెస్ కావాలి, మళ్ళీ కంట్రోలింగ్, చెక్ చేసుకోవాలి నేను అన్నీ ప్రిపేర్ అవుతున్నానా లేదా. ఒక బిజినెస్ ఉంది, దానికి మేనేజ్మెంట్ కావాలి, మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఒక బిజినెస్ ఉంది, వాళ్ళు చారిటీ చేస్తున్నారు. ఒక కంపెనీ ఉంది, బిజినెస్ కాదు, వాళ్ళు చారిటీ చేస్తున్నారు. చారిటీ అంటే వాళ్ళు వెళ్ళి పెద్దవాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు, లేకపోతే ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడుపుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ ప్లానింగ్ చేసుకుంటారు, మనకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఫుడ్ కావాలి, మనం ఎంత సరుకులు కొనాలి, మనకి ఎంత డబ్బులు కావాలి. సో మేనేజ్మెంట్ అనేది ప్రతి చోట ఉన్నది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో మేనేజ్మెంట్ ఉంది. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే, దీన్ని ఇంకా కొంచెం కాంప్లికేటెడ్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆల్ పర్వేసివ్. అంటే బిజినెస్ యాక్టివిటీస్ అండ్ నాన్ బిజినెస్ యాక్టివిటీస్ ఆల్సో. ఓకే, ప్రతి చోట ఉన్నది ఇది. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. బిజినెస్ ఈజ్ ప్రెజెంట్, మేనేజ్మెంట్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. మనం సింపుల్ వాటితో వెళ్దాం, క్యారెక్టరిస్టిక్స్ మీకు కూడా గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎవ్రీవేర్. సెకండ్, కంటిన్యూయస్ ప్రాసెస్. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయో అనుకున్నాం, ఫంక్షన్స్, ప్లానింగ్ ఉంది, స్టాఫింగ్ ఉంది, ఆర్గనైజింగ్ ఉంది, డైరెక్టింగ్ ఉంది, కంట్రోలింగ్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకరోజు చేస్తే అయిపోదు కదా, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ఎవ్రీడే ఈజ్ యూ నీడ్ అ ప్లానింగ్, యూ నీడ్ టు స్టాఫ్, యూ నీడ్ టు ఆర్గనైజ్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయారు అని అనుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది. ఓకే, ఒక యూనిట్ నేను ప్రిపేర్ అయిపోయానంటే నెక్స్ట్ యూనిట్ కూడా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ యూనిట్కి మళ్ళీ ప్లాన్ చేయాలి. మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది కంపెనీ అంటే దానికి ప్లానింగ్, స్టాఫింగ్ అంతా చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్కి మళ్ళీ కొత్తగా చేయాలి. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. థర్డ్ వన్, డైనామిక్ ప్రాసెస్. డైనామిక్ ప్రాసెస్ అంటే ఏంటి? డైనామిక్ అంటే ఏదైతే కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని డైనామిక్ అంటారు. సో దాని మీనింగ్ ఏంటి? డైనామిక్ ప్రాసెస్. ఎందుకు మేనేజ్మెంట్ డైనామిక్ ప్రాసెస్? మీరే ఆలోచించండి. ఒక బిజినెస్లో ఎన్ని రకాలైన ఇష్యూస్ ఉంటాయి. హ్యూమన్ ఇష్యూస్ ఉంటాయి, రా మెటీరియల్ టైంకి దొరకాలి, ఆ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్స్, డబ్బులు ఉండాలి లేదు, అవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్? సో అలాగా ఇది ఒక డైనామిక్ ఫోర్సెస్. సో ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడికి ఎటు నుంచి ఇష్యూ వస్తుందో తెలియదు, రైట్? వాడు డబ్బులు పెట్టుకున్నాడు, రెడీ అనుకున్నాడు, హ్యూమన్ ఇష్యూ వచ్చింది, ఎవరో ఎంప్లాయీ రిజైన్ చేస్తాడు, మళ్ళీ కష్టమే. సరే డబ్బులు ఉన్నాయి, ఎంప్లాయీస్ అందరు బాగున్నారు అనేటప్పటికి మార్కెట్లో సడన్గా కస్టమర్ వాళ్ళ ప్రొడక్ట్ కొనడం మానేశారు. సో ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్ అనమాట బిజినెస్లో. అలాంటప్పుడు జరుగుతున్న ప్రతి దానికి వీళ్ళు రెడీగా ఉండాలి. దాన్ని డైనమిక్ ప్రాసెస్ అంటారు. సో మేనేజ్మెంట్ ఈజ్ అ డైనమిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, పాయింట్ నెంబర్ 4, ఇట్ ఈస్ అ గ్రూప్ యాక్టివిటీ. మనం ఆల్రెడీ చూసాం ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, లోవర్ మేనేజ్మెంట్, వర్కర్స్, నాన్ వర్కర్స్. సో ఇట్స్ అ గ్రూప్ యాక్టివిటీ. అందరినీ కలుపుకొని ముందుకెళ్ళేదే మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్
ఇట్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ ఫోర్స్. సార్ ఇంటాంజిబుల్ ఏంటి సార్ అంటావు, రైట్? ఓకే, నో ప్రాబ్లం. ఇంటాంజిబుల్ అంటే ఏదైతే మనం టచ్ చేయలేమో దాన్ని ఇంటాంజిబుల్ అంటారు. ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక కార్ ఎక్కారు అనుకోండి. మీకు కార్ ఎక్కితే సడన్గా మీరు ఒక కార్లో సీట్లు బాగున్నాయి, కాళ్ళకి స్పేస్ బాగుంది, ఏసీ బాగుంది, లేకపోతే ముందు ఆ డెక్ సౌండ్ సిస్టమ్ అంతా బాగుంది. సో అక్కడ ఏంటి, మీకు ఐటమ్స్ కనిపిస్తున్నాయి కానీ మీరు ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ కూర్చుంటే బాగుంది, లెగ్కి స్పేస్ బాగుంది. లేదు, మీరు ఒక సోఫా కొన్నారు, ఆ సోఫా కొంటే సోఫా మీద కూర్చుంటే కంఫర్ట్ బాగుంది. మీకు సోఫా కనిపిస్తుంది, మీరు టచ్ చేయగలుగుతున్నారు, కానీ కంఫర్ట్ మీరు ఫీల్ అవుతున్నారు. సో దానినే ఇంటాంజిబుల్ అంటారు. దేన్నైతే మనం ముట్టుకొని ఫీల్ చేయలేమో దాన్ని ఇంటాంజిబుల్ అంటారు. టాంజిబుల్ అంటే మనం టచ్ చేసి చూడగలిగిన దాన్ని టాంజిబుల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకుంటే మొబైల్ సైజ్ ఎంత, 5x5 ఇంచ్, ఇన్ని కెమెరా ఉంది, ఇంత మెగాపిక్సెల్, అది టాంజిబుల్, మీరు చూడగలుగుతున్నారు. కానీ దాంట్లో లోపల యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, సౌండ్ సిస్టమ్ ఎలాగుంది, ఓకే మీకు టచ్ స్క్రీన్ ఎంత బాగుంది, అది ఇంటాంజిబుల్. ఆ ఫీల్ని మీరు లుక్ అండ్ ఫీల్ని ఇంటాంజిబుల్ అంటారు. అలాగే మేనేజ్మెంట్ కూడా ఇంటాంజిబుల్ ఫోర్స్ అనమాట. ఇంటాంజిబుల్ అంటే మేనేజ్మెంట్ ఉండాలి, మేనేజ్మెంట్ ఉంటేనే ఏ పనైనా అవుతుంది. అది మనం రాసుకొని డ్రాఫ్ట్ చేసుకుంటే తెలుస్తుంది ఉన్నట్టు, లేకపోతే అది ఎక్కడ రాసుకోకపోయినా దాని పని అది చేసుకుంటా పోతుంది. దాన్ని ఇంటాంజిబుల్ ఫోర్స్ అంటారు అనమాట. ఇట్ కెనాట్ బి టచ్డ్ ఆర్ సీన్, కెన్ ఓన్లీ బి ఫెల్ట్. ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, మేనేజ్మెంట్ ఉన్నది అని తెలుస్తుంది తప్ప మనం దాన్ని టచ్ చేసి చూడలేమన్నమాట. అండ్ ద లాస్ట్ వన్, మల్టీ డైమెన్షనల్. మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ మీకు నార్మల్గా మనం మళ్ళీ మూవీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3D అంటే ఏంటి? 3D అంటే ఏముంటుంది, మనం ఆ కెమెరాలు ఆ కలద్దాలు పెట్టుకుంటాం, మనకు ఆ స్క్రీన్లో ఏదైనా వస్తూ ఉంటే మన మీద పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని 3D మూవీ అంటారు. దాని మీనింగ్ ఏంటి? 2D అంటే ఏంటి? ఆడియో విజువల్, వింటున్నాము చూస్తున్నాము, దాన్ని 2D అంటారు. 3D అంటే అది మన మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది, దాన్ని 3D అంటారు. D అంటే డైమెన్షనల్ అనమాట. 3D అయినా 2D అయినా, D అంటే డైమెన్షనల్. సో మల్టీ డైమెన్షనల్ అంటే రకరకాలైన డైమెన్షన్స్ నుంచి వస్తుంది. హౌ మేనేజ్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ మేనేజింగ్ పీపుల్, ప్రాసెస్ అండ్ మేనేజింగ్ వర్క్. సో మేనేజ్మెంట్ టీమ్ యొక్క పని ఎప్పుడు ఉన్న పీపుల్ని మేనేజ్ చేయాలి, మన కంపెనీలో అవుతున్న ప్రాసెసెస్ని మేనేజ్ చేయాలి, అండ్ మన కంపెనీలో అవుతున్న వర్క్ని కూడా మేనేజ్ చేయాలి. కాబట్టి దీన్ని మల్టీ డైమెన్షనల్ అంటారు. ఓకే, సో దీనితో ఓవరాల్గా మనం బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివాము. దీని తర్వాత హెన్రీస్ 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనకు ఓవరాల్గా మేనేజ్మెంట్లో ఏమవుతుంది అనేది తెలిసింది ఇక్కడ వరకు, రైట్? క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఇంపార్టెన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ. హెన్రీ 5 అని ఆయన ఒక ఎక్స్పర్ట్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. సో తను కొన్ని గైడ్లైన్స్ పెట్టాడు మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అని. సో ఆయన ప్రిన్సిపల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము, రైట్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, గౌతమ్. టేక్ కేర్.